ప్రస్తుతము కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పని గురించి మనము ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి? లేదా వాట్ ఆర్ యు డూయింగ్ నౌ? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే దానికి రిప్లై ఎలా ఇవ్వాలి? ఇలాంటి సెంటెన్సెస్ని మనము ఈ రోజు లెసన్లో నేర్చుకోబోతున్నాం. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రమణి ఎరమిలి. యు ఆర్ వాచింగ్ మీన్ లెవెల్ అప్ ఇంగ్లీష్ విత్ రమణి. లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. వాట్ ఆర్ యు డూయింగ్ నౌ? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? దీనికి మనము కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పని గురించి మాట్లాడతాము. లేదా ప్రస్తుతము ఆ టైంకి నేను చేస్తున్న యాక్షన్ ఏంటి, ఆ యాక్షన్ గురించి నేను చెప్తాను. దీన్నే మనము ఇంగ్లీష్ గ్రామర్లో ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అంటాము. కంటిన్యూయస్ అంటే ఆన్ గోయింగ్ యాక్షన్. ఆన్ గోయింగ్ యాక్షన్, జరుగుతూ ఉన్న పనుల గురించి మనము చెప్తాము. దీనికి మనము రిప్లై ఇవ్వాలి అంటే ముందుగా సబ్జెక్ట్స్ ఏంటి? ఐ, నేను, యు, నువ్వు లేదా మీరు, వి, మేము లేదా మనము, దే, వాళ్ళు, హీ, అతను, షీ, ఆమె, ఇట్, అది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే ఇది ప్రెజెంట్, ప్రస్తుతం కాబట్టి మనకి హెల్పింగ్ వర్బ్స్ యూజ్ అవుతాయి. ఏ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ అవుతాయో మనం ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాము. ఈస్, యామ్, ఆర్. ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాము. డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్. ఐ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై యామ్. యు ఆర్, వి ఆర్, దే ఆర్. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. వీటిని మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాము. హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసింది. దీని తర్వాత వాడే వర్బ్ ఏంటి? యాజ్ దిస్ ఇస్ కంటిన్యూయస్ టెన్స్. కంటిన్యూయస్ అంటే వర్బ్కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేస్తాము. వర్బ్కి ఐఎన్జి ఇంగ్ అంటే ఏంటి? మెయిన్ వర్బ్ ఉంది కదా, ఈట్, దానికి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేస్తే ఈటింగ్. ఈట్, ఈటింగ్. ప్లే, ప్లేయింగ్. రైట్, రైటింగ్. స్లీప్, స్లీపింగ్. డ్రింక్, డ్రింకింగ్. రన్, రన్నింగ్. వైప్, వైపింగ్. హిట్, హిట్టింగ్. ఇలాగా వర్బ్కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేస్తాము. ఇది ఒక బండ గుర్తు. ఏంటి అంటే కంటిన్యూయస్ టెన్స్ ఉంది అంటే మనము వర్బ్కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేస్తాం. ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ తెలిసిపోయింది. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేస్తాము. సబ్జెక్ట్ ప్లస్ ఈస్, యామ్, ఆర్ ప్లస్ వర్బ్కి ఇంగ్ యాడ్ చేస్తాం. ఇది మన పాజిటివ్ సెంటెన్స్ అయిపోయింది. అయితే ఏ పని గురించి మాట్లాడుతున్నామో ఆ పని గురించి వర్బ్కి ఇంగ్ యాడ్ చేస్తాం. లెట్ us see some examples. ఐ యామ్ రైటింగ్ ఎ నావెల్. నేను నవల రాస్తూ ఉన్నాను. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? యూసేజ్ ఏంటి? ఎగ్జాంపుల్, నేను బోర్డు మీద రాస్తూ ఉన్నాను. ఐ యామ్ రైటింగ్. ఇలా రాస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరో వచ్చేసి రమ్ని వాట్ ఆర్ యు డూయింగ్ నౌ అంటే నేను చేస్తున్న యాక్షన్ ఏంటి? వాళ్ళు వచ్చే టైంకి నేను బోర్డు మీద రాస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్. ఇప్పుడు మీరు చేస్తున్న యాక్షన్ ఏంటి? యు ఆర్ లిజనింగ్ టు మీ. కొంతమంది ఇది వింటూ వింటూ నోట్స్ కూడా రాస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? దే ఆర్ రైటింగ్ ద నోట్స్. నోట్స్ రాస్తున్నారు. ఓకే, ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్. నేను బోర్డు మీద రాస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ అ నావెల్. నేను నవల రాస్తున్నాను. ఐఎమ్ లిజనింగ్ టు యూ. నేను నువ్వు చెప్పేది వింటున్నాను. అదే వంట చేసేటప్పుడు ఎవరైనా అడుగుతారు, ఏం చేస్తున్నావు? ఐఎమ్ కుకింగ్ ఫుడ్. నేను వంట చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ డిషెస్. డూయింగ్ అంటే గిన్నెలు తోముతున్నాను. ఐఎమ్ వాషింగ్ క్లోత్స్. నేను బట్టలు ఉతుకుతున్నాను. ఐఎమ్ మేకింగ్ ద బెడ్. మేకింగ్ ద బెడ్ అంటే మంచాన్ని సెట్ చేస్తున్నాను. బెడ్ షీట్స్ అవన్నీ కూడా మంచిగా వేయడం. ఐఎమ్ బ్రషింగ్ మై టీత్. నేను నా పళ్ళు తోముకుంటున్నాను. ఐఎమ్ హ్యావింగ్ అ షవర్. నేను స్నానం చేస్తున్నాను. ఐఎమ్ అప్లయింగ్ కలర్. నేను కలర్ అప్లై చేస్తున్నాను. సో మనము ఆన్ గోయింగ్ యాక్షన్స్, ఏదైనా జరుగుతూ ఉన్న యాక్షన్స్ గురించి మాట్లాడాలి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు యు ఆర్, నువ్వేం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్? యు ఆర్ రైటింగ్ ఆన్ ద బోర్డ్. నువ్వు బోర్డు మీద రాస్తున్నావు.
యు ఆర్ ప్లేయింగ్ అ గిటార్, నువ్వు గిటార్ని ప్లే చేస్తున్నావు. యు ఆర్ హ్యావింగ్ అ షవర్, నువ్వు స్నానం చేస్తున్నావు. యు ఆర్ బ్రషింగ్ టీత్, నువ్వు పళ్ళు తోముకుంటున్నావు. యు ఆర్ వాచింగ్ టెలివిజన్, నువ్వు టీవీ చూస్తున్నావు. యు ఆర్ అటెండింగ్ అ మీటింగ్, నువ్వు మీటింగ్ అటెండ్ అవుతున్నావు. యు ఆర్ డూయింగ్ డిషెస్, నువ్వు గిన్నెలు తోముతున్నావు. యు ఆర్ షూటింగ్ ద వీడియో, నువ్వు వీడియో షూట్ చేస్తున్నావు. యు ఆర్ లిజనింగ్ టు యువర్ టీచర్, నువ్వు నీ టీచర్ మాట వింటున్నావు. వీఆర్ ట్రావెలింగ్, మేము ప్రయాణం చేస్తున్నాము. వీఆర్ పార్టీయింగ్, మేము పార్టీ చేసుకుంటున్నాము. ఇది ఎప్పుడు వాడతాము? ఎగ్జాంపుల్, నేను పార్టీలో ఉన్న నా ఫ్రెండ్స్ తోటి ఎవరైనా ఫోన్ చేసి వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అన్నప్పుడు ఐఎమ్ పార్టీయింగ్ విత్ మై ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకుంటున్నాను. ఐఎమ్ అటెండింగ్ ద క్లాస్, నేను క్లాస్ అటెండ్ అవుతున్నాను. ఐఎమ్ బాయిలింగ్ ద మిల్క్, నేను పాలు బాయిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు హీ అంటే అతను ఏం చేస్తున్నాడు? వాట్ ఈస్ హీ డూయింగ్, అతను ఏం చేస్తున్నాడు? హీ ఈస్ రైటింగ్ ఆన్ ద బోర్డ్, అతను నవల రాస్తున్నాడు. హీ ఈస్ రైటింగ్ అ నావెల్. హీ ఈస్ కంప్లీటింగ్ హిస్ హోంవర్క్, అతని హోంవర్క్ కంప్లీట్ చేస్తున్నాడు. హీ ఈస్ వాకింగ్ విత్ హిస్ పెట్, అతని పెట్ తోటి నడుస్తున్నాడు. హీ ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్, అతను రోడ్ మీద నడుస్తున్నాడు. ఇక్కడ సెంటెన్సెస్ ఈజీ అయిపోయినాయి కదా. అంటే మనము ఆ టైంకి చేస్తున్న పనుల గురించి మాట్లాడడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు అదే షీ ఈజ్ కోంబింగ్ హర్ హెయిర్, ఆమె తల దూకుంటోంది. షీ ఈజ్ అప్లయింగ్ అ షాంపూ, ఆమె షాంపూ అప్లై చేస్తుంది. షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటోంది. షీ ఈజ్ స్పీకింగ్ విత్ యూ, ఆమె నీతోటి మాట్లాడుతోంది. నౌ ద సెంటెన్స్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ క్లియర్. ఆన్ గోయింగ్ యాక్షన్స్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. ప్రస్తుతము కళ్ళ ముందు జరుగుతూ ఉన్న ఆన్ గోయింగ్ యాక్షన్స్ని మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. సో పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ఈస్, యామ్, ఆర్ ప్లస్ వర్బ్కి ఇంగ్ యాడ్ చేస్తాను. యాజ్ ఇట్స్ గివింగ్ అస్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్, ఇది పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్. అండ్ ప్లీజ్ మేక్ ఎ నోట్, అన్ని వర్బ్స్కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేయము. కొన్ని స్టేటివ్ వర్బ్స్ ఉంటాయి. స్టేటివ్ వర్బ్స్, వీటిని కైండ్స్ ఆఫ్ వర్బ్స్లో నేర్పిస్తాం యాక్చువల్గా ఇంగ్లీష్ గ్రామర్లో. స్టేటివ్ వర్బ్స్ అంటే వీటికి మనము ఐఎన్జి ఇంగ్ యాడ్ చేయము, అవి అలాగనే వాడాలి అంతే. కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయము. లవ్ అనే వర్డ్కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేయము. లవింగ్ అవ్వదు. ఐ లవ్ యూ అంటామే తప్ప ఐఎమ్ లవింగ్ యూ అనము. లైక్, ఐ లైక్ దిస్ ఐస్ క్రీమ్, ఈ ఐస్ క్రీమ్ని నేను ఇష్టపడుతున్నాను. ఐఎమ్ లైకింగ్ యూ, ఐఎమ్ లైకింగ్ ఐస్ క్రీమ్, దట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. వాంట్, ఐ వాంట్ అ బిగ్ హౌస్, నాకు ఒక ఇల్లు కావాలి, పెద్ద ఇల్లు కావాలి. ఐ యామ్ వాంటింగ్ అ బిగ్ హౌస్, దట్ ఈస్ రాంగ్, ఎందుకంటే ఇది స్టేటివ్. సేమ్ వే ఐ హేట్ యూ అంటాము, ఐఎమ్ హేటింగ్ యూ అనము. ఆన్ గోయింగ్ యాక్షన్ ఉండదు. ఎందుకు అంటే ఈ లవ్, లైక్, వాట్, హేట్, ప్రిఫర్, రిమెంబర్, మీన్, బిలీవ్, ఈ వర్డ్స్ అన్నీ కూడా స్టేటివ్ వర్బ్స్ ఎందుకంటాము అంటే ఇక్కడ యాక్షన్ అనేది జరగడం లేదు. ఓన్లీ యాక్షన్ వర్డ్స్కే ఐఎన్జి ఇంగ్ యాడ్ చేస్తాము. సో ప్లీజ్ మేక్ ఎ నోట్, నెక్స్ట్ టైం నుండి మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ కాన్వర్సేషన్స్లో పార్టిసిపేట్ చేస్తే గనక ఈ పర్టిక్యులర్ వర్డ్స్కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేయొద్దు. ఐ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్, నేను ఆ ఇన్సిడెంట్ని గుర్తుంచుకున్నాను. ఐఎమ్ రిమెంబరింగ్ దట్ ఇన్సిడెంట్ అనేసి అనము. ఎందుకు అంటే రిమెంబర్ ఈజ్ అ స్టేటివ్ వర్డ్ విచ్ వీ డోంట్ యాడ్ ఐఎన్జి ఇంగ్ ఫామ్ అనేది లేదు. ఓకే, సో పాజిటివ్ సెంటెన్స్ అయిపోయింది కదా. అదే ఏంటి, నువ్వు ఇప్పుడు ఆడుకుంటున్నావా అంటే ప్రస్తుతము నేను ఆ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాను కదా. అదే నేను ఆ పని చేయడం లేదు అని అనడానికి ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే చాలు, అంతే. ఐ యామ్ నాట్, యూ ఆర్ నాట్, వీ ఆర్ నాట్, దే ఆర్ నాట్, హీ ఈజ్ నాట్, షీ ఈజ్ నాట్, ఇట్ ఈజ్ నాట్. ఇక్కడ హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసింది. నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్
plus is, am, are depends upon the subject plus not. As this is a negative sentence, verb ki ing add chestam. That's it. I am not writing a novel. నేను నవల రాయడం లేదు. I am not writing on the board. నేను బోర్డు మీద రాయడం లేదు. ఇది ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడుతున్నాను. ఏంటి ఎవరైనా వచ్చేసి నువ్వు బోర్డు మీద రాస్తున్నావా అంటే నేను బోర్డు మీద రాయడం లేదు, నేను క్లాస్ తీసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ రైటింగ్ ఆన్ ద బోర్డ్, ఐఎమ్ టేకింగ్ ద క్లాస్. జరుగుతున్న ఆన్ గోయింగ్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాను. యు ఆర్ నాట్ ప్లేయింగ్ అ గిటార్. నువ్వు గిటార్ ప్లే చేయడం లేదు. వి ఆర్ నాట్ బ్రషింగ్ టీత్. మేము పళ్ళు తోముకోవడం లేదు. ఎందుకు అంటే మేము అలాగే నడుస్తూ ఉంటాం. వి ఆర్ నాట్ బ్రషింగ్ టీత్ బికాస్ వీ డోంట్ వాంట్ టు బ్రష్. మేము బ్రష్ చేసుకోవాలి అనుకోవడం లేదు. దే ఆర్ నాట్ వాచింగ్ టెలివిజన్. దే ఆర్, వాళ్ళు టీవీ చూడడం లేదు. దే ఆర్ రీడింగ్ నౌ. వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు. వాళ్ళు టీవీ చూస్తున్నారా అంటే నో, దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ, దే ఆర్ రీడింగ్ నౌ. హీ ఈస్ అటెండింగ్ అ మీటింగ్. ఇది పాజిటివ్ అయిపోయింది. నెగిటివ్ వచ్చి హీ ఈస్ నాట్ అటెండింగ్ అ మీటింగ్. అతను మీటింగ్ అటెండ్ అవ్వడం లేదు. హీ ఈస్ నాట్ హిట్టింగ్ యూ. అతన్ని నువ్వు కొట్టడం లేదు. ఇట్ ఈస్ నాట్ వాకింగ్. అది నడవడం లేదు. ఇట్ ఈస్ నాట్ బైటింగ్ యూ. అది నిన్ను కొరకడం లేదు. ఇట్ ఈస్ జస్ట్ షౌటింగ్ ఎట్ యూ. అది నిన్ను అరుస్తోంది. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ నాట్ డూయింగ్ డిషెస్, ఐఎమ్ వాషింగ్ క్లోత్స్. నేను గిన్నెలు తోమడం లేదు, నేను బట్టలు ఉతుకుతున్నాను. ఐఎమ్ వైపింగ్ ద ఫ్లోర్. నేను ఫ్లోర్ని తుడుస్తున్నాను. ఐఎమ్ నాట్ వైపింగ్ ద ఫ్లోర్. నేను ఫ్లోర్ని తుడవడం లేదు, నేలను తుడవడం లేదు. ఐఎమ్ డ్రైయింగ్ ద క్లోత్స్. నేను బట్టలు ఆరేస్తున్నాను. ఐఎమ్ నాట్ డ్రైయింగ్ ద క్లోత్స్. నేను బట్టలు ఆరేయడం లేదు. ఐఎమ్ క్లీనింగ్ ద హౌస్. నేను ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ క్లీనింగ్ ద హౌస్. నేను ఇల్లు క్లీన్ చేయడం లేదు. ఐఎమ్ హెల్పింగ్ మై డాటర్. మా అమ్మాయికి నేను హెల్ప్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ హెల్పింగ్ మై డాటర్. నేను మా అమ్మాయికి హెల్ప్ చేయడం లేదు. ఐఎమ్ వర్కింగ్ హార్డ్. నేను చాలా కష్టపడుతున్నాను. ఐఎమ్ నాట్ వర్కింగ్ హార్డ్. నేను చాలా కష్టపడడం లేదు. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై ఎగ్జామ్. నేను నా ఎగ్జామ్ కోసమని ప్రిపేర్ అవుతున్నాను. ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్. నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం లేదు. సో ఈ రకంగా మీరు డైలీ చేసే సెంటెన్సెస్ని మీరు నోట్స్లో రాసి స్పీకింగ్ ప్రాక్టీస్ అంటే రీడింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు స్పీకింగ్ అనేది వైస్ వర్సా కాబట్టి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది. అదే మనం క్వశ్చన్ అడుగుతాం, ఏంటి నువ్వు ఇప్పుడు పడుకుంటున్నావా, లేదా నువ్వు ఆడుకుంటున్నావా, నువ్వు వాళ్ళని కొడుతున్నావా, ఆన్ గోయింగ్ యాక్షన్లో క్వశ్చన్ అడుగుతూ ఉంటాము. దాన్ని మనము ఎలా మాట్లాడాలి? మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము. ఇంటరాగేటివ్ అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్. ముందు లెసన్స్లో మనం నేర్చుకున్నాం కదా, ఆస్కింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాము అంటే హెల్పింగ్ వర్బ్స్ తోటే మనకి సెంటెన్స్ ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనము జస్ట్ హెల్పింగ్ వర్బ్ అండ్ సబ్జెక్ట్ ఈ రెండింటిని స్వాప్ చేస్తాము అంతే. హెల్పింగ్ వర్బ్స్ ఏంటి మనకి? am, is, are. am I, is he, is she, is it. Are you, are they, are we. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసింది. am I, is he, is she, is it. are you, are they, are we. దీని తర్వాత సేమ్ ఇక్కడ మనకు తెలిసింది కదా. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఈస్, am, are ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్కి ఇంగ్ యాడ్ చేస్తాము. యాజ్ దిస్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, క్వశ్చన్ మార్క్.
ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో. యామ్ ఐ రైటింగ్ ఆన్ ద బోర్డ్? నేను బోర్డు మీద రాస్తున్నానా? క్వశ్చన్ అడుగుతున్నాను. యామ్ ఐ ప్లేయింగ్ అ గిటార్? నేను గిటార్ ప్లే చేస్తున్నానా? యామ్ ఐ టీచింగ్ వెల్? నేను బాగా చదువు చెప్తున్నానా? యామ్ ఐ రైటింగ్ నీట్లీ? నేను నీట్గా రాస్తున్నానా? యామ్ ఐ ట్రబ్లింగ్ యూ? నేను నిన్ను ట్రబుల్ చేస్తున్నానా? ట్రబుల్ అంటే ఇబ్బంది పెడుతున్నానా? యామ్ ఐ రైటింగ్ ద నోట్స్? నేను నోట్స్ రాస్తున్నాను. అదే సబ్జెక్టు చేంజ్ చేసేసి ఆర్ యూ లిజనింగ్ టు మీ? నువ్వు నా మాట వింటున్నావా? ఆర్ యూ లిజనింగ్ ద క్లాస్? మీరు క్లాస్ వింటున్నారా? ఆర్ యూ రైటింగ్ ద నోట్స్? నువ్వు నోట్స్ రాస్తున్నావా? ఆర్ యూ కంప్లీటింగ్ యువర్ వర్క్? నీ వర్క్ కంప్లీట్ చేస్తున్నావా? ఆర్ యూ ప్లేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్? నీ స్నేహితులతోటి ఆడుతున్నావా? ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్ చూద్దామా? ఈస్ హీ టీజింగ్ యూ? అతను నిన్ను టీజ్ చేస్తున్నాడా? ఈస్ హీ హెల్పింగ్ యూ? అతను నీకు సహాయం చేస్తున్నాడా? ఈస్ హీ పనిషింగ్ యూ? అతను నిన్ను పనిష్ చేస్తున్నాడా? ఈస్ హీ కుకింగ్ ఫర్ యూ? అతను నీ కోసం వంట చేస్తున్నాడా? షీ వచ్చేసి ఈస్ షీ ట్రావెలింగ్ విత్ యూ? ఆమె నీతోటి ట్రావెల్ చేస్తోందా? ఈస్ షీ అటెండింగ్ ద క్లాస్? ఆమె క్లాస్ అటెండ్ చేస్తోందా? ఈస్ షీ కుకింగ్? ఆమె వంట చేస్తోందా? ఈస్ షీ మాపింగ్ ద ఫ్లోర్? ఈస్ షీ వైపింగ్ ద టేబుల్? ఈస్ షీ వాషింగ్ ద క్లోత్? సో ఏ పని అయితే ఆన్ గోయింగ్ యాక్షన్ గురించి చేస్తోందా, చేస్తున్నాడా, చేస్తున్నదా అని చెప్పి అంటాం కదా, అప్పుడు ఈ సెంటెన్సెస్ వాడతాము. వీటికి షార్ట్ ఆన్సర్స్ మనము ఈ టాపిక్ కూడా కవర్ చేసాం కదా. షార్ట్ ఆన్సర్స్, యామ్ ఐ ప్లేయింగ్ అ గిటార్? దీనికి అవును అంటే ఎస్ యు ఆర్. యామ్ ఐ ప్లేయింగ్ గిటార్? ఎస్ యు ఆర్. లేకపోతే నో యు ఆర్ అంటే. ఈజ్ హీ హ్యావింగ్ అ షవర్? అతను స్నానం చేస్తున్నాడా? ఏ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఉంటుందో ఆ హెల్పింగ్ వర్బ్ తోటే ఆన్సర్ ఉంటుంది. ఈజ్ హీ ప్లేయింగ్ గిటార్? అవును అయితే ఎస్ హీ ఈజ్. కాదు అయితే నో హీ ఈజ్ నాట్ లేదా హీ ఈజింట్. ఈజ్ ఇట్ బైటింగ్ యూ? అవును అయితే ఎస్ ఇట్ ఈస్. కాదు అయితే నో ఇట్ ఈజింట్, ఇట్ ఈస్ నాట్. ఆర్ యూ వాచింగ్ టెలివిజన్? ఎస్ అవును అయితే ఐ యామ్. నో ఐ యామ్ నాట్. ఆర్ దే అటెండింగ్ ద మీటింగ్? ఎస్ సబ్జెక్ట్ ఏంటి? దే ఆర్. నో దే ఆర్ నాట్. నో దే ఆర్ నాట్. ఇక్కడ రాయనా? ఎస్ ఏ సబ్జెక్ట్ అయితే అది. దే ఆర్. కాదు అయితే నో దే ఆర్ నాట్. ఆర్ యూ లిజనింగ్ టు మీ? ఎస్ ఐ యామ్. నో ఐ యామ్ నాట్. ఈస్ హీ ట్రబ్లింగ్ యూ? ఎస్ హీ ఈస్. నో హీ ఈస్ నాట్. ఈస్ షీ యువర్ సిస్టర్? ఎస్ షీ ఈస్. నో షీ ఈస్ నాట్. అవును అయితే ఎస్, నో అయితే కాదు అనేసి. ఈస్ షీ కమింగ్ విత్ యూ? ఆమె నీతో వస్తోందా? ఎస్ షీ ఈస్. నో షీ ఈజ్ నాట్. ఈజ్ ఇట్ హెల్పింగ్ యూ? అది నీకు సహాయం చేస్తోందా? ఎస్ ఇట్ ఈస్. నో ఇట్ ఈజ్ నాట్. ఓకే, ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తుండండి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం అని అడుగుతాం కదా. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం అని మనం WH వాడతాము. WH ఏవేవి ఉంటాయి? వాట్ ఏంటి, వై వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు. ఓకే, ఇక్కడ ఏం లేదు. ఈ సెంటెన్స్ కి ముందు WH మాట్లాడితే చాలు. వాట్ యామ్ ఐ రైటింగ్ ఆన్ ద బోర్డ్? నేను బోర్డు మీద ఏం రాస్తున్నాను? ఐ థింక్ యు ఆర్ రైటింగ్ ద నోట్స్. నువ్వు నోట్స్ రాస్తున్నావు. వాట్ ఈజ్ హీ?
ప్లేయింగ్. అతను ఏం ఆడుతున్నాడు? హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. అతను క్రికెట్ ఆడుతున్నాడు. వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై కెరియర్. నా కెరియర్ గురించి మాట్లాడుతున్నాను. వై ఆర్ యూ టాకింగ్? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఐఎమ్ టాకింగ్ బికాస్ ఐ వాంట్ యువర్ హెల్ప్. నాకు నీ సహాయం కావాలి, అందుకనే నేను మాట్లాడుతున్నాను. హౌ ఆర్ యూ టాకింగ్? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఐఎమ్ టాకింగ్ విత్ మై మౌత్. నా నోటితోటి మాట్లాడుతున్నాను. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు ఏం చేస్తున్నావు? ఐఎమ్ డూయింగ్ డిషెస్. నేను గిన్నెలు తోముతున్నాను. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ అప్లయింగ్ సోప్ ఆన్ ద డిషెస్. డిషెస్ మీద నేను సోప్ అప్లై చేస్తున్నాను. వెన్ అంటే ఎప్పుడు, టైం గురించి కదా. వెన్ ఆర్ యూ కమింగ్ హియర్? నువ్వు ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావు? ఐఎమ్ కమింగ్ రైట్ నౌ. ఇప్పటికిప్పుడే నేను వచ్చేస్తున్నాను. వెన్ ఆర్ యూ గోయింగ్ టు స్కూల్? నువ్వు స్కూల్కి ఎప్పుడు వెళ్తున్నావు? ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ టుమారో. రేపు నేను వెళ్తున్నాను. వెన్ ఆర్ యూ అటెండింగ్ ద మీటింగ్? నువ్వు మీటింగ్ ఎప్పుడు అటెండ్ అవుతున్నావు? ఐ డెంట్ గెట్ ద లింక్. నాకు లింక్ రాలేదు ఇంకా. సో ఐఎమ్ నాట్ అటెండింగ్. నేను అటెండ్ అవ్వడం లేదు. ఒక్కొక్కసారి మనకి మీటింగ్స్ ఉంటాయి, కానీ లింక్ మనకి ఆన్లైన్లో రాకపోయేసరికి అటెండ్ అవ్వం కదా. ఆ టైంలో ఈ ఆన్సర్ ఇస్తాం. దిస్ వాస్ అబౌట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది మీకు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది వస్తే మాత్రం ఈజీగా ఉంటుంది. సో లెట్ us టేక్ ఎ క్విక్ రివిజన్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏదైనా ఆన్ గోయింగ్, ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ గురించి మాట్లాడడానికి వాడతాము. ఇక్కడ ఒక సెంటెన్స్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ రకంగా మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. ఓకే, ఐ యామ్ టాకింగ్ టు యూ. నేను నీతోటి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ. నేను నీతోటి మాట్లాడటం లేదు. యామ్ ఐ టాకింగ్ టు యూ? నేను నీతోటి మాట్లాడుతున్నానా? వాట్ ఆర్ యూ టాకింగ్ టు మీ? నువ్వు నాతోటి ఏం మాట్లాడుతున్నావు? వై ఆర్ యూ టాకింగ్? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? హౌ ఆర్ యూ టాకింగ్? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? వేర్ ఆర్ యూ టాకింగ్? నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు? సో ఒకే సెంటెన్స్ని ఇన్ని రకాలుగా మనము చేంజ్ చేయొచ్చు. మీరు కూడా ఈ రకంగానే చేంజ్ చేయాలి టు ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ అండ్ సెంటెన్సెస్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. షీ ఈస్ రైటింగ్ ది ఎగ్జామ్. ఆమె ఎగ్జామ్ రాస్తుంది. షీ ఈస్ నాట్ రైటింగ్ ది ఎగ్జామ్. ఆమె ఎగ్జామ్ రాయడం లేదు. ఈస్ షీ రైటింగ్ ది ఎగ్జామ్? ఆమె ఎగ్జామ్ రాస్తోందా? ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసింది కదా. అవును, రాస్తోంది. ఎస్ షీస్. లేదు, రాయడం లేదు. నో షీ ఈజ్ నాట్, లేదా షీ ఈజింట్. ఇప్పుడు WH క్వశ్చన్స్. వాట్ ఈజ్ షీ రైటింగ్? ఆమె ఏం రాస్తోంది? షీ ఈజ్ రైటింగ్ అ లెటర్. ఆమె లెటర్ రాస్తోంది. వై ఈజ్ షీ రైటింగ్? ఆమె ఎందుకు రాస్తోంది? షీ ఈజ్ రైటింగ్ బికాస్ షీ వాంట్ టు అప్లై ఫర్ అ లీవ్. షీ వాంట్స్ టు అప్లై ఫర్ అ లీవ్. ఆమె ఎందుకు రాస్తుంది అంటే ఆమెకి లీవ్ కావాలి, లేదా డిపెండ్స్ అపాన్ ద మన టాపిక్ బట్టి కూడా ఆన్సర్ ఇస్తాం కదా. వై ఈజ్ షీ రైటింగ్? బికాస్ షీ వాంట్స్ టు ఇంప్రూవ్ హర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆమె ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటోంది. వేర్ ఈజ్ షీ రైటింగ్? ఆమె ఎక్కడ రాస్తోంది? ప్లేస్ గురించి మాట్లాడతాం కదా.
షీ ఈజ్ రైటింగ్ ఎట్ హర్ హోమ్. ఆమె ఇంట్లో రాస్తోంది. షీ ఈజ్ రైటింగ్ ఆన్ ద పేపర్. పేపర్ మీద రాస్తోంది. హౌ ఈజ్ షీ రైటింగ్? ఆమె ఎలా రాస్తోంది? షీ ఈజ్ రైటింగ్ ఎక్స్ట్రాడినరీ. ఆమె చాలా బాగా రాస్తుంది. షీ ఈజ్ రైటింగ్ విత్ హర్ పెన్. ఆమె పెన్ తోటి రాస్తుంది. ఓకే. వెన్ ఈజ్ షీ రైటింగ్? ఆమె ఎప్పుడు రాస్తోంది? షీ ఈజ్ రైటింగ్ ఇన్ ద ఈవినింగ్. ఆమె ఈవినింగ్ రాస్తుంది. ఇప్పుడు చూసారా, ఈ ఒక్క సెంటెన్స్ తోటే ఇన్ని రకాలుగా ఫ్రేమ్ చేసాం కదా. సేమ్ వే మీరు కూడా ఒక సెంటెన్స్ని తీసుకొని ఈ రకంగా చేంజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. దిస్ వాస్ అబౌట్ టుడేస్ లెసన్. See you in the next lesson. Till that time, happy learning. Keep watching. Thank you.